నేడు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల పలబేర్లు కూడా అత్యంత ఉత్సాహంగా ఉపాధ్యాయులకి గేమ్స్ కండక్ట్ చేయడం, తర్వాత వారికి బహుమతి ప్రదానం, మధ్యాహ్నం సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు మన గర్ల్స్ హై స్కూల్లో ఉపాధ్యాయులందరికీ కూడా గేమ్స్ కండక్ట్ చేయడం జరిగింది. మరికొన్ని మిగిలి ఉన్నాయి. బ్రేక్ తర్వాత మళ్ళీ ఆ గేమ్స్ను కొనసాగిస్తాము. దేశంలో 2 సార్లు ఉపరాష్ట్రపతిగా, 1 టర్మ్ రాష్ట్రపతిగా పనిచేసినటువంటి విద్యావేత్త, తత్వవేత్త శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు 52 నుంచి 62 వరకు ఉపరాష్ట్రపతి, 62 నుంచి 67 వరకు రాష్ట్రపతిగా సేవలు అందించినారు. భారతీయ తత్వవేత్త, భారత తత్వశాస్త్రం కూడా రచించినటువంటి గొప్ప మేధావి. తర్వాత మన రాజ్యాంగాన్ని రక్షించడంతో కూడా చాలా గొప్ప వ్యక్తి. తర్వాత వారు మైసూర్, కలకత్తా, బెనారస్ విశ్వవిద్యాలయంలో పనిచేశారు. బెనారస్ విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా కూడా, వైస్ ఛాన్సలర్గా కూడా పనిచేసినటువంటి ఘనత వారిది. వారు మన చిత్తూరు జిల్లా వాసి, తిరుపతిలో జన్మించడం మన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. మాకెంతో గర్వకారణం వారి జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని మన పాఠశాలలో ఘనంగా జరుపుకుంటున్నాం. మరి ఈనాటి ప్రత్యేకత గురించి మన అందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మొదటి